శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 9వ తేదీ మార్చి నెల 2026 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఏకాదశం బాగా యోగిస్తూ ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా మేషరాశి వారికి ఇంత మంచి కాలం ఈ మధ్య కాలంలో రాలేదు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అయితే లాభస్థానం బాగా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఏ పనులు చేస్తున్నా కూడా లాభమయంగా ఉంటాయి. అలాగే ఏ వస్తువులు చేజారిపోకుండా విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబ జీవితం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఏదైనా అపవాదులు మీ మీద పడుతున్నా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఈ రకమైనటువంటి అపవాదులు అతి త్వరలోనే అవి పటాపంచలైపోతాయి. అలాగే ధన అభివృద్ధి, ధాన్య అభివృద్ధి, సిరి సంపదల వృద్ధి, ఏదైనా కొనుగోలు అమ్మకాల వల్ల వృద్ధి, ఇలాంటివన్నీ కూడా అనుకోని విధంగా మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి, రూపాయి లాభాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, కానీ జాగ్రత్తే. అన్యోన్యత బాగుంది కదా అని మీరు ఏదంటే అది మాట్లాడకండి. మీ భాగస్వామి గారికి కోపం తెప్పించకండి. ఇక్కడ సప్తమాధిపతి వ్యయస్థానంలో శని గారితో కలిసి ఉన్నారు. చాలా బాగుంటుంది అని చెప్పడానికి అయితే రావడం లేదు. మన జాగ్రత్తలే. జాగ్రత్తలతో కూడి ఉన్న జీవితం ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే రవి, రాహు, కుజ గ్రహ స్తోత్రాల యొక్క పారాయణలు మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఇది సర్పదోషానికిను పితృవంశ దోషానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ లాభస్థానంలో ఈ గ్రహాల యొక్క కలయిక కొంచెం ఇబ్బంది పెడుతోంది కాబట్టి ఈ సూచన తెలియజేస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ, రవి, రాహు స్తోత్ర పారాయణాలు భక్తి శ్రద్ధలతో పఠించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఇంటి ఇలవేల్పుని పూజించండి, మనశ్శాంతితో ఉండండి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానము గురువుగారి యొక్క సంచారం వల్ల అద్భుతమైన ఫలితాలు. లాభస్థానం శనిగారి వల్ల చాలా బాగుంటూ ఇప్పుడు శుక్రాచార్యుల వారి సంచారం కూడా అక్కడే ఉండి మరింత అద్భుతంగా ఉంది. దశమ స్థానంలో రవి గారి యొక్క సంచారం చాలా బాగుంది. ఇవి చెప్పదగినటువంటి సూచనలు. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు కూడా చాలా బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అనేక విధాల లాభాలను అందజేస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది, అన్యోన్యత బాగుంటుంది, కుటుంబ సభ్యులలో ఐకమత్యం బాగుంటుంది. అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ప్రతి విషయంలోనూ కనిపిస్తూ ఉంటాయి. జీవితం చాలా సారవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు మనము ఎంతో కష్టపడున్నాము, ఆ ఫలితాలన్నీ ఇప్పుడు వస్తున్నాయా మనకి అన్నంత గొప్పగా ఫలితాలు ఉంటాయి. మీ మనస్సంకల్పం నెరవేరుతుంది, మీ ఆలోచనలు పండుతాయి. అలాగే అనుకోని విధంగా ధనం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, చక్కటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితి వస్తుంది. రవి, రాహు, కుజ ఈ 3 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. ఇక్కడ దశమ స్థానంలో ఏర్పడుతూ ఉన్న సర్పదోషం కానీ అలాగే పితృదోషం కానీ అది రాశితో సంబంధం లేకుండా ప్రతి మనిషిని బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి వాటికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ, భక్తి చాలా బాగా పెరుగుతూ ఉన్న కారణం చేత ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతున్నారు అనేలాంటి భావనలు మీకు బలీయంగా పడతాయి. భక్తిని చక్కగా వృద్ధి చేసుకోండి. మరింత భక్తి తత్వాన్ని పెంచుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. మరింత అద్భుతంగా మీ జీవితం ఈ రోజున సంతోషప్రదంగా ఉంటుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే శుక్ర, చంద్రులు, గురువుగారు, కేతువు వీళ్ళందరూ బాగున్నారో ఆదాయం బాగా పెరుగుతోంది. కళాకారులకి చాలా బాగుంటుంది. కళలలో రాణిస్తారు, వృద్ధి చెందుతాయి, కళలు వృద్ధి చెందుతాయి, పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఉద్యోగ జీవితం అది
ఏదైనా ప్రొఫెషన్ అవనివ్వండి, వృత్తి వ్యాపకాలు అవనివ్వండి, లేదా ఉద్యోగమే అవనివ్వండి, చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఈ ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉంది, ఓర్పు కలిగి ఉండండి, గురుబలం బాగుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెబుతూ వచ్చాను నేను. ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉండి దశమ స్థానంలో మీకు అనేక రకాల మంచి ఫలితాలనే ఇస్తున్నారు. సంతాన రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, ఆదాయ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం రీత్యా బాగుంటుంది. ఇలా చాలా అంశాలు మీకు అనుకూలమైన అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు మనశ్శాంతితో ఉంటారు. అయితే ఈ కుజ రవి రాహు స్తోత్ర పారాయణాల మటుకు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఒక నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, వ్యయస్థానంలో గురువు గారు బాగున్నారు. ఇద్దరు గురువుల యొక్క సంచార ఫలితాలు బాగున్నాయి. కాకపోతే మిగతా గ్రహాలు 7 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కాబట్టి అవన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ కుటుంబ స్థానంలోనూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యత లేకపోవడము, ఆదాయం పెరగకపోవడము, అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచార రీత్యా కూడా కొంచెం పుట్టింటి వారి విషయం వైపుగా ఏదైనా కష్టం కలిగించేటటువంటి, వారు కష్టపడుతున్నారు అనేటటువంటి భావన మీలో ఎక్కువయ్యి కొంచెం వాళ్ళ గురించి ఆందోళన పడడము ఇలాంటివి ఉంటాయి. అష్టమ స్థానంలో 4 గ్రహాల కలయిక జరుగుతోంది. ఈ అష్టమ స్థాన సంచారంలో సర్పదోషం కానీ పితృవంశ దోషం కానీ ఏర్పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా వీటికి పరిహారాలు చేసుకోండి. కుజ రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఇది మరీ చెప్పదగ్గ సూచన. అలాగే ధనము ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి, భగవంతుడి మీద భక్తి పెరిగి ఉన్నప్పటికీ కూడా ఈ ధనము ఎక్కువగా ఖర్చు అవుతూ ఉన్న కారణం చేత, ఆదాయం తగ్గుతూ ఉన్న కారణం చేత కొంచెం మీకు మనశ్శాంతి తగ్గినట్టుగా ఉంటుంది. యోగా చేయండి లేదా గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. తప్పనిసరిగా మీకు మళ్ళీ ఆత్మసంతృప్తి పెరిగి కాస్త ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం చాలా బాగుంది. శుక్రగ్రహ సంచారము చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల విషయంలో అంత అనుకూలత లేదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఔషధ సేవ చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వ్యక్తిగతంగా ఏదైనా నిందలు పడే అవకాశం ఉంది. అలాగే ఏ పని చేయబోయినా పూర్తిగా మీకు అనుకూలతలు రాబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. ఇక ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము కూడా మీకు పనులలో ఆటంకాలని సూచిస్తూ ఉన్నది, మందకొడితనాన్ని సూచిస్తూ ఉన్నది. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేసి నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా వీలైతే హోమం చేసుకోండి. గురుబలం బాగుంది కాబట్టి మీరు ఇలాంటి హోమాలు కానీ పూజలు కానీ యోగా కానీ ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా మీకు ఆ గురుబలం అనేది చాలా పెరిగి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ శ్రద్ధతో పని చేయండి, ఓర్పుతో ఉండండి. ఎవరిని కూడా పెదవి విప్పి ఒక మాట అనద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానం చాలా బాగా యోగిస్తూ ఉంది, తృతీయ స్థానం బాగా యోగిస్తూ ఉంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కానీ, షష్ఠంలో ఉన్నటువంటి బుధ కుజ రవి రాహుల సంచారం కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అయితే జాగ్రత్తల అంశాలు ముందరగా చెప్పుకుందాం. సప్తమ స్థానంలో శుక్ర శని గారుల కలయిక జరుగుతూ రాశి మీద దృష్టి పడుతోంది. దశమ స్థానంలో గురువుగారి యొక్క సంచారము కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ జీవితంలో అని సూచిస్తోంది. అలాగే వ్యయస్థానంలో కేతువు గారు కాస్త మంచి ఫలితాలే ఉన్నప్పటికీ ఎక్కువ మీ చేత దాన ధర్మాలు చేయించేటటువంటి లక్షణం ఉంటుంది. ఇక్కడ ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. ఈ ఖర్చుల్ని తట్టుకోండి.
దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, వ్యయ ప్రయాసలకి లోనవ్వాల్సి వస్తుంది, ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా అంత పూర్తిగా అన్యోన్యతలు కనిపించబోవడం లేదు. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కూడా కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, ఔషధ సేవ అవసరం పడేటట్టుగా ఉంది. ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలైతే, షష్టం బాగా యోగిస్తూ ఉన్నందువల్ల, తృతీయం యోగిస్తూ ఉన్నందువల్ల అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మనోబలం పెరుగుతోంది, మనోసిద్ధి కలుగుతోంది, సంకల్పం చక్కగా సిద్ధించి జయం కలుగుతోంది, మిత్రులు సహాయ సహకారాలు అందిస్తున్నారు, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతోంది, శత్రువుల బాధలు కూడా మీకు చాలా వరకు తగ్గిపోతున్నాయి. కాబట్టి మీకు కొంత ఆనందం కలిగించే అంశాలే. పూర్వం ప్రారంభించిన పనులలో విజయావకాశాలు బాగా ఉన్నాయి, ధనము కూడా చాలా బాగా వస్తుంది. అద్భుతమైన షష్ఠస్థాన యోగ్యం వల్ల అనుకూలమైన ఫలితాలు మీకు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుజ రాహు రవి గారుల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. అలాగే నవగ్రహాల యొక్క స్తోత్రాలు కూడా చెయ్యండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి, యోగా చెయ్యండి, ప్రశాంత జీవితంతో ఉంటారు. తులారాశి వారికి చాలా రోజులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము, ఈ రోజున అద్భుతమైన ఫలితాలే కొనసాగబడుతూ ఉన్నాయి. పూర్వం ప్రారంభించబడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ బాటలో వెళ్తున్నాయి అని చెప్పచ్చు. షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారము, నవమ స్థానంలో గురుగారి సంచారము, ఏకాదశంలో కేతువు సంచారము, ఈ మూడు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేవే. మిగతా గ్రహాల సంగతి ఎలా ఉన్నా మనం వదిలేద్దాం. ఈ మూడు పెద్ద గ్రహాలు, గోచారాన్ని నిర్దేశించే గ్రహాలు, దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు ఎప్పుడైతే తులారాశికి అనుకూలమైన స్థానాలలో ఉన్నాయో అత్యధికమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే జాగ్రత్తల అంశాలకు వచ్చేటప్పటికి ఈ కుజ రవి రాహు స్తోత్ర పారాయణాలు తప్పకుండా చేయండి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ మీకు తిరుగులేని విధంగా ఉన్నది. అసలు ఇంకా వేరే ఏమీ ఆలోచన చేయవలసిన అవసరం లేదు అని కూడా మరి తెలియచెప్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు పూర్తిగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, వృశ్చిక రాశిలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం జరుగుతోందో కొంచెం మానసికమైన సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం బాగుంది. చతుర్థంలో బుధుడు బాగున్నారు, కానీ కుజ రవి రాహుతో కలిసి ఉండడం వల్ల అంత గొప్పగా ఫలితాలు కనిపించబోవడం లేదు. మిగతా ఏ గ్రహాల యొక్క ఉనికి కూడా అంత బాగా లేకపోవడం చేత వీరు నవగ్రహాలకి ధ్యానం చేసుకోవడము లేదా ఒకసారి హోమం చేయించుకోవడము చాలా చాలా మంచిది. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ప్రతి పనిలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పెద్దలకి సేవ చేయడం, గురువులకి సేవ చేయడం, ఆశ్రమాలకి సేవ చేయడం, ఆలయాలకి సేవ చేయడం, ఇందులో ఏది కుదిరితే అది చెయ్యండి, మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తున్నాను. గ్రహస్థితులు బాగలేనప్పుడు మన ఇంటి ఇలవెల్పుని పూజించుకోవడం కూడా చాలా చాలా మంచి పద్ధతి. ఇందులో ఏవి కుదిరితే అవి చెయ్యండి, మనశ్శాంతితో ఉంటారు. ధనురాశి వారికి తృతీయ స్థానంలోనే 4 గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతూ ఉంది. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఈ గ్రహాల యొక్క ఉనికి మీకు మీ కష్టాన్ని మంచి ఫలితాలు ఇచ్చే రూపకంగా సూచిస్తోంది. అలాగే అనుకూలమైనటువంటి పనులన్నీ చక్కబడిపోతాయి. ఏవైతే ప్రారంభించి ఉన్నారో అవన్నీ కూడా విజయావకాశాలకు దారితీస్తున్నాయి. దైవభక్తి బాగా పెరుగుతోంది. వివాహాది శుభకార్యాలు ఇంట జరిగేటటువంటి పరిస్థితి కుదురుతున్నాయి, శుభకార్యాలు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచిరాస్తుల రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, మనస్సంకల్పం పెరుగుతోంది, మనోధైర్యం పెరుగుతోంది, సంకల్ప సిద్ధి జరుగుతోంది, ఊహించని విధంగా ధనలాభాలు వస్తున్నాయి. వీటితో పాటుగా కొద్దిగా మనోవిచారం కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి యోగా చేయండి. అనేక విధాల గురుబలం బాగుంది కాబట్టి మీకు
సంకల్ప సిద్ధి జరుగుతుంది, మనోవికాసం పెరుగుతుంది, సంతృప్తిగా ఈరోజు జీవితం గడుస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం బాగుంది, ద్వితీయంలో బుధుని యొక్క సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా బాగుంది. వెరసి 3 గ్రహాలు మీకు అనుకూలతలనే ఇస్తున్నాయి. అయితే కుటుంబ జీవితం పట్ల మరింత శ్రద్ధ కలిగి ఉండాలి. కుటుంబ స్థానంలోనే 4 గ్రహాలు యొక్క కలయిక జరుగుతూ సర్పదోషము ఏర్పడుతోంది, అక్కడనే పితృదోషము ఏర్పడుతున్న కారణం చేత ఈ రెండిటికి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. రవి కుజ రాహు విడవకుండా చేయండి. మనోబలం బాగా పెరిగి ఉన్నది, పెరుగుతూ ఉన్నది, ఆత్మస్థైర్యం పెరుగుతోంది. మన సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ సంకల్ప సిద్ధి జరగడానికే మీ కృషి ఉంటుంది. ఎవరైనా అపనిందలు వేసినట్టయితే ఇప్పుడే జవాబు చెప్పాలి అని అనుకోకండి. ఇంకా కొద్ది కాలం మీరు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ధనము విషయంలో ధనము ఆదాయం అనేది అంతగా పెరగబోవడం లేదు. కొంచెం మీరు ఊహించని విధంగా వచ్చే ధనమే ఏదో ఉంటుంది తప్ప, ఈ నెల నుంచి మనము ఇప్పటి వరకు 100 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళం ఇప్పుడు 200 సంపాదిద్దామా అని అనుకుంటే అది జరిగే పని కాదు. అంటే ఆదాయం పెరగడం వేరు, ఊహించని విధంగా లాభం రావడం వేరు. ఏదో ఒకసారి అరసారి వచ్చేది లాభాలుగా ఉంటాయి. క్రమేణా ప్రతి నెల పెరిగేది లేదా ప్రతి నెల వచ్చేది అది ఆదాయం పెరగడం అవుతుంది. ఈ పెంపుదల అనేది ఇప్పుడే అంతగా కనిపించబోవడం లేదు. కాబట్టి కృషిని మటుకు నమ్మండి, కృషి చేసుకుంటూ వెళ్ళండి, కొన్నాళ్ళకి అది ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ చెప్పినటువంటి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి, మనశ్శాంతితో ఉండండి. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క స్థితి సంచారము కూడా కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి సంచారమే. ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు అన్న మాటే గాని చాలా బాగుండి చాలా మంచిగా కుటుంబ జీవితం బాగుంటుంది, అన్యోన్యత ఆప్యాయత అన్ని పెరుగుతాయి అని చెప్పడానికి రావట్ల. అక్కడే ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం ఇబ్బంది పెడుతోంది. అలాగే చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది, గురుగారి సంచారం చాలా బాగుంది. ఈ చంద్ర సంచారము కానీ గురు సంచారము కానీ మీకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెడుతోంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అనేక విషయాలలో మీకు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. గురుబలం ఉన్నప్పుడు ఎటువంటి దుష్పరిణామాలనైనా కూడా ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యం మీకుంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం బాగుంటుంది. సంతానం పట్ల మీకున్నటువంటి సంతృప్తి ఇంకా బాగా ఇనుమడిస్తుంది. దైవభక్తి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకోని విధంగా వచ్చే ఆదాయం మీకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అయితే జాగ్రత్తల విషయంలో శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజామందిరంలో పెట్టుకొని పూజించండి. అనేక విధాల ఆత్మసంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ కుజ రవి రాహు గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పకుండా చేయండి, మరింత ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు అని చెప్పి తెలియజేస్తూ మీనరాశి. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం బాగుంటూ ఉండగా కేతు గారి యొక్క సంచారం కూడా బాగుంది. అయితే ఆదాయం విషయంలో మటుకు చాలా సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. మరి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం వల్ల అంత గొప్పగా ఉండదు. రాశిలోనే శనిగారితో కలిసి ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క ఫలితాలు చాలా బాగుంటాయి అని చెప్పడానికి రాదు. వారిద్దరి కలయిక కొంచెం ఈ ప్రేమాస్పదమైనటువంటి వ్యవహారాలని కొంచెం దూరం చేసే విధంగా ఉంటుంది. ఆత్మీయత, అనురాగాలు వీటన్నిటినీ కాస్త అనుమానింపజేసేటట్టుగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే ఈ సర్పదోషానికి పితృవంశ దోషానికి సంబంధించి స్తోత్ర పారాయణాలు కుజ రవి రాహు తప్పనిసరిగా
స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. అలాగే ఏదన్నా అపనిందలు మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది. అర్ధాష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ రకమైన పరిస్థితి కనిపిస్తుంది. అధిక జాగ్రత్తలతో ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శివారాధన చెయ్యండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఇవి రెండూ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. కొత్త పనులు ఏవీ ప్రారంభించవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా దిగులు పడవద్దు. మళ్ళీ తిరిగి మంచి రోజులు వస్తాయి. మీకు అతి త్వరలోనే మంచి సంబంధాలు కుదురుతాయి, వివాహం జరుగుతుంది. ఆ ధైర్యంతో, ఆ ఉత్సాహంతో ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.